అందరికీ ఒకటే డౌట్ అండి. ఇలా డోరీని తయారు చేసేటప్పుడు లూప్ టర్నర్‌ని మనం లోపల నుంచి పంపించి, ఆ హుక్ అనేది క్లాత్‌కి జాయిన్ చేస్తాం కదా! కొంచెం క్లియర్‌గా చెప్పండి అక్క దగ్గరగా పెట్టి అన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఒక హుక్ లాగా ఉంటదండి. చూసారు కదా! ఒక పుల్లలాగా ఉంది. దీన్ని క్లాత్‌లో పెట్టి ఇలాగా సూదికి మనం క్లాత్ ఎలా పెడతామో, సేఫ్టీ పిన్‌ని క్లాత్‌కి ఎలా జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేసి ఇలా పైన పట్టుకుని అలా లాగితే వచ్చేస్తది. అంతే. అది ఎంత పెద్దదైనా వచ్చేస్తదండి. ఎంత పొడుగ్గా వస్తది. చూడండి ఎంత వచ్చేసిందో ఈజీగా. ఇప్పుడు నేను చూపిస్తాను. క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకొని జాయింట్లు వేసుకొని ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఉండకూడదు. లేదంటే లోపల ఉన్న క్లాత్ బయటికి రాదు. సగాన్ని ఫోల్డ్ చేసుకొని బాగా సన్నగా కుట్టడానికి ట్రై చేయండి. అంటే మనకి లూప్ టర్నర్ పట్టేంత గ్యాప్ ఉంటే చాలు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కొంచెం ఖర్చు ఉంచుకోండి. లేదంటే మరీ సన్నగా రౌండ్‌గా రాకుండా అయిపోతదనమాట. కొంచెం క్లాత్ ఇలా ఉంచుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా ఇలా కట్ చేసుకోండి. మొత్తం కూడా నాకు చాలా పొడుగ్గా వచ్చింది. 2 మీటర్ల దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే లూప్ టర్నర్ ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా! సేమ్ అలాగే పెట్టేసుకొని ఆ హుక్ ఉంటుంది కదా! ఆ హుక్‌ని మనకి క్లాత్‌కి పెట్టేసి ఆ హెడ్ దగ్గర పట్టుకోవాలనమాట. అప్పుడు మాత్రమే మీకు మధ్యలో ఊడకుండా ఉంటుంది. ఇంగో హెడ్ దగ్గర పట్టుకొని స్లీపింగ్ పొజిషన్‌లో ఉంచుకొని తీసేస్తే ఎంత పొడుగ్గా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా వచ్చిందో. కొంచెం వీడియో ఫాస్ట్గా పెట్టాను మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోతుందని. అంతే ఎన్ని మీటర్స్ అయినా ఈజీగా తయారు చేసేయచ్చు.